బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుందాం. Before we go into the worship, shall we read from the word of God? కీర్తనలో 113, Psalms 113, మొదటి 3 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. Psalm 113, first 3 verses. We will read all together, please. కీర్తన 113 మొదటి 3 వచనాలు. Psalm 113, first 3 verses. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ప్రార్థన చేసుకుందాం. Let us pray. పరమేశ్వరుని తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రులైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, మేమందరం తండ్రి నీ పాసనకు చేరి తండ్రి ప్రభా ఆరాధించడానికిను తండ్రి ప్రభా కొనియాడటానికి తండ్రి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి వందనాలు. అయోగుడిని అవివేకిని తండ్రి ఎందుకు పనికిరాని వాడిని నేను ఒప్పుకొంచున్నాను తండ్రి ప్రభా. తండ్రి నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకుని తండ్రి ప్రభా నీవే మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపరచాల్సిందిగా వేడుకొంచు. తజ్మా చేస్తున్న సోదరు కూడా తండ్రి తోడు ఉండమని సహాయం దయచేయమని యేసుక్రీస్తు పోషణాన్ని ప్రార్థించి వంశులు అర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామం స్తుతింపదగినది. Praise ye the Lord, praise the name of the Lord. ఎల్లకాలము స్తుతింపదగిన నామం. His name is to be praised forever. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతింపదగినది. From the rising of the sun unto the going down of the same, the Lord's name is to be praised. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఇది నిరంతరం జరగాల్సిన కార్యం. This is something that should be done in everyone's lives always. మన జీవిత కాలం అంతయు మనం ఆయనను ఆరాధించబద్ధమే ఉన్నాం. In all our lives, we are bound to praise the Lord. యెహోవా మాత్రమే మన స్తుతి ఆరాధనకు యోగ్యుడు. Because God alone, the Lord alone is worthy of our praises. ఆయన మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేశాడు ఆయన స్తుతించడానికి. He has done many wonderful things in our lives. ఇది మనం కొన్ని విషయాలు చూసుకుని ఆయన ఆరాధిద్దాం. This day we will see some things, we'll remember some things and praise the Lord. ముందుగా యోబు గ్రంథం. Firstly, from the book of Job, యోబు 15 chapter 15, 14 నుంచి 16 అందరం కలిసి చదువుదాం. Job chapter 15 verse 14 to 16. Shall we all read together? అందరూ కలిసి చదువుకుందాం. యోబు 15 14 నుంచి 16. Job 15 verse 14 to 16. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటి వాడు, all the days నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచుడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడిపోయిన వాడును నీళ్లు త్రాగునట్లు దృష్టిలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. నరుడు అపరిశుద్ధుడు, man is unclean. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు. Who is he that he should become clean by himself? నరుడు దోషం గలవాడు. Man has iniquity in himself. నిర్దోషుడగుటకు వాడే పాటివాడు. What can he do to become innocent? హేయుడు, he is unclean. చెడిపోయిన వాడు, he is spoiled. నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడు. And he drinketh iniquity like water. అపవిత్రుడు, he is filthy. ఇది నరులమైన మన పరిచయం ఉంటుంది. This is what our situation is. ఇటువంటి లక్షణాలు కలిగిన నరులమైన మనం యెహోవా జ్ఞాపకం చేసుకుంటకు ఏ పాటివాడు. We are such people, and who are we that the Lord should make remembrance of us? అంత గొప్ప దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటకు మనం ఏం మాత్రం. And who are we that we should be able to remember such a great God as the Lord? అందుకే నేను అనుకుంటూ కీర్తనలు, దావీదు కీర్తన 144:13 కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. కీర్తనలు 144 Psalm 144 3వ వచనం verse 3, the psalmist says in this way. Psalm 144 verse 3. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు, the son of man, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు.
ఇలాంటి లక్షణాలు కలిగిన మనం యెహోవా మనల్ని లక్ష్యం చేయడానికి మనం ఏమాత్రం Though we were in such a dire state, who are we that the Lord should take account of us? మనలో ఎటువంటి మంచి గుణం లేదు. We don't have any good thing in us. అపరిశుద్ధులము, అపవిత్రులము, దోషులము, చెడిపోయిన వారము, వేయము, దుష్క్రియలు చేయవారం. We are unholy, impure, abominable people who do filthy things. పుట్టుకతో పాపి అయిన నరుడు పరిశుద్ధుడు, నిర్దోషుడు, పవిత్రుడు అవుట అసాధ్యం. It is impossible for man who is born in sin to become holy again. స్వాభావికంగా పుట్టుకతోనే పాపులైన మనము మనకుగా తనకు తానుగా శుద్ధుడవుట అసంభవం. Because we are by nature sinners, it is impossible for us to become pure by ourselves. నిర్దోషి ఎలా కాగలడు? How can such a man become innocent again? హేయ క్రియలు చేయవాడు పవిత్రుడు ఏ విధంగా కాగలడు? How can a man who does abominable things become pure again? మన నీతి కార్యములు దేవుని దృష్టిలో మురికిగుడ్డలు లాంటివి. All our righteous deeds are like filthy rags before the Lord. నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేసే మనము ఏం చేసినా పరిశుద్ధులము, పవిత్రులము కాలేము. Our situation is like we commit iniquity like drinking water. What can we do to become pure again? బలులు అర్పిస్తే మాత్రం మనం పవిత్రులు కాగలమా? Can offering sacrifices make us pure? ఎడ్లకి మేకల రక్తం వాటి బలి అర్పణ ద్వారా మనకు పాప విమోచన దొరుకుతుందా? Can the blood of bulls and goats make us pure again? అట్టి స్థితిలో ఉన్న మనలను మనం నశించిపోవట ప్రభు చిత్తం ఎంత మాత్రం కాదు. Though we were in such a state, it was not the Lord's will that we should perish. మొదటి తెస్సలోనికలు 4:3 చదువుదాం. The epistle to first epistle to Thessalonians, chapter 4, verse 3. We will read. మొదటి తెస్సలోనికలు 4:3. First Thessalonians, chapter 4, verse 3. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. We abstain from fornication. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. This is the will of God, even your sanctification. అదే పుస్తకం నుంచి 5:9 చదువుదాం. In the same epistle, we'll read chapter 5, verse 9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాత్రులగుటకు నియమింపలేదు. యేసుక్రీస్తు ద్వారా మనము రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. God has appointed us to obtain salvation by our Lord Jesus Christ. మన ఉగ్రత పాత్రులగుటకు ఆయన మనల్ని ఏర్పరచలేదు. He did not appoint us for wrath. ఎడ్లకు మేకల రక్తం వల్ల మనల్ని పాప విమోచన చేయలేదు. We are not saved by the blood of heifers and goats and lambs. క్రీస్తు తన రక్తం మన కొరకు కార్చి మనలను పాప విమోచన దయచేశాడు. Christ shed his blood and gave us redemption of sins. కేవలం ఆయన రక్తం ద్వారానే, ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారానే మనం పవిత్రులను పరిశుద్ధులుగా చేయబడ్డాం. We have become holy and pure only and only by the shedding of his blood. ప్రభు చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా ఈ జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. God has chosen us, appointed us before the creation, before the foundation of this world, by his divine foreknowledge. జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. Before the foundation of the world. ఇంకో చోట కీర్తన 139:16 ఈ విధంగా ఉంది కదా, తల్లి గర్భములో పిండముగా ఆయన కన్నులు మనలను చూచెనని ఉంటది. In Psalm 139 verse 16 we can read another word. It says, your eyes did see my substance yet being unperfect. And Micah, in the book of Micah 7వ అధ్యాయం chapter 7 18 నుంచి 19 వరకు చదువుదాం, అందరం కలిసి చదువుదాం. Micah chapter 7 18వ వచనం 19వ వచనం 18 and 19 we'll all read together. Micah chapter 7 verse 18 and 19. Who is a God like తన unto thee that స్వాస్థ్యంలో pardoneth చేసిన iniquity and దోషము passeth by పరిహరించి వారు చేసిన transgression of the అతిక్రమముల remnant of విషయమే వారిని He క్షమించే దేవుడైన reteneth not his anger నీతో forever, సముడైన because దేవుడు ఉన్నాడా?
He delighted ఆయన in mercy. కనికరము He will turn చూపుటందు again. He will సంతోషించువాడు have కనుక compassion on us, నిరంతరము and subdue కోపముంచడు. iniquities. And thou ఆయన hast మరలా cast మన all యందు thy sins జాలిపడును, into మన the depths of the దోషములను sea. అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో పడవేయుతును. మన ప్రభు మన దోషులను పరిహరించువాడు. The Lord is one who will remove our transgressions. మన దోషములన్నీ అణచివేసేవాడు. He shall suppress or take away all our transgressions. మన అతిక్రమములన్నిటినీ క్షమించువాడు. He is one who pardoneth all our iniquity. ఎటువంటి షరతులు లేకుండా ఆయన మనల్ని క్షమించువాడు. Without any conditions, He forgives us. మనల్ని కనికరించట్లో ఆయన సంతోషించువాడే ఉన్నాడు. He rejoices in showing mercy upon us. మన పాపములను క్షమించి వాటిని సముద్ర అగాధంలో పడవేయవాడు. He has not only forgiven our sins, but He has cast them into the depths of the sea. మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని వాక్యంలో రాయబడి ఉన్నది. It is written that He will never remember them again. ఒకప్పుడు మనం అపరిశుద్ధులము, దోషులము, అపవిత్రులము, We were unholy and guilty before the Lord at one time. దుష్క్రియలు చేయవారం. We were doing iniquity. అలాంటి పరిస్థితుల్లో మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. God has remembered us in such a situation. నశించిపోతున్న మనలను ఆయన ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. He is one who has blessed us when we were perishing in our sins. నిత్య శిక్షకు పాత్రులైన మనలను ఆయన రక్షించిన వాడుగా ఉన్నాడు. Though we were worthy of eternal punishment, He has saved us. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. He has given us every spiritual blessing in the heavenly places. కేవలము శాపమునకును శిక్షకు మనం పాత్రలమే ఉన్నవారు. We were only worthy of only curse and punishment. ఇలాంటి దేవుడు కలిగిన మనం ఆయన ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. We should worship such a God that we have. ఇలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులై ఉంటున్నాం. We are blessed to be able to worship such a God. ఈ మనం పొందుకునే ఇటు రక్షణ, పాప విమోచన మనం చేసిన గొప్ప క్రియల వల్ల కాదు, కానీ కేవలం ఆయన కృప ద్వారానే మనం పొంది ఉన్నాం. The salvation that we have received, it is not by our works, but only by the grace of God. ఆయన మన పట్ల కలిగిన మహా ప్రేమను బట్టి మనం ఈ స్థితిలో ఈ రోజు ఉన్నాం. Because of His great love towards us, we are in this situation today. ఇటువంటి దేవుని మనం ఎల్లకాలం ఆరాధించే వారుగా ఉండాలి. We should be worshipping such a God always, at all times. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మనం ఆయన ఆరాధించే వారుగా ఉండాలి. From the sunrise to the sunset. ఆయన కీర్తి మన నోట నిత్యము ఉండాలి. His praise should always be on our lips. మన ప్రభు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆరాధింపదగిన వాడు. Our God is to be praised from forever and ever. మన పరిస్థితులను, మన స్థితిగతులను మార్చిన దేవుడు ఎంతైనా ఆరాధనకు యోగ్యుడు. He who is one who has changed our circumstances, therefore is worthy to be praised. మనందరం గతంలో ఉన్న స్థితి నుంచి ఈరోజు ఆశీర్వదింప స్థితికి వచ్చాం. We all have come into a situation, into a place of blessing from the previous situations. అందుకని మనం ఈ రోజున ఆయన ఆరాధించే వారుగా ఉండాలి. Therefore we should be ones who will praise the Lord this day. కీర్తనలు 115, Psalms 115, 17-18 Psalms 115 verses 16 and 17. తీసిన వారు చదవచ్చు. The dead praise not the Lord, neither any that go down into silence, but we will bless the Lord from this time forth and forevermore. Praise the Lord. మృతులను మౌన స్థితిలోనికి దిగిన వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము. యెహోవాను స్తుతించుడి. The dead praise not the Lord, neither any that go down into the silence, but we will praise the Lord from this time forth and forevermore. మృతులను మౌన స్థితిలో దిగిపోయేవారు యెహోవాను స్తుతింపరు. The dead and those who go down into silence do not praise the Lord. మనమైతే ఈ దినాన సజీవులుగా ఉన్నాం. But we are not dead but living. దేవుడి నుంచి ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. We are receiving many blessings from God. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం దేవుడి నుంచి పొందుకున్నాం. We have received every heavenly blessing from the God. అందుని బట్టి మనం దేవుని ఆరాధించేవారుగా ఉన్నాం. We have to praise the Lord for this reason. చివరిగా యోహాను సువార్త Lastly, from the Gospel of John, 4:24 chapter 4 verse 24. చదువుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. After reading this passage, we will go into worship.
యోహాను సువార్త 4:24 Chapter 4, John chapter 4, verse 24. God is a ఆత్మ spirit, కనుక and ఆయనను they that worship him ఆరాధించేవారు must worship ఆత్మతోనూ him in spirit సత్యంతోనూ and ఆరాధించవాలి. in truth. దేవుడి వాక్యం దీవించును. May the Lord bless this word.